కూటమి అభ్యర్థికి మద్దతుగా మాధవీలత. తెలంగాణలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. భద్రాచలం కూటమి సర్పంచ్ అభ్యర్థి హరిచంద్ర నాయక్ కు మద్దతుగా బీజేపీ నాయకురాలు కొంపల్లి మాధవీలత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు 100% నిధులు మంజూరు చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 50% మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. గోదావరి వరదల నుంచి పట్టణాన్ని రక్షించేందుకు కరకట్ట నిర్మాణం ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆమె గుర్తు చేశారు. భద్రాచలంపై ప్రేమతోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 90 కోట్లు మంజూరు చేశారని ఆమె వెల్లడించారు. కూటమి అభ్యర్థితోనే న్యాయం జరుగుతుందని, అందుకే హరిచంద్ర నాయక్ ను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఇలా వస్తారండి. బాలముతు హరిచంద్ర నాయక్ గారి ఎన్నికల గుర్తు ఫుట్బాల్. ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన భారతదేశము సనాతన హిందూ ధర్మ పుణ్యభూమి. ప్రపంచంలో వాటికన్ సిటీ వాళ్ళు అక్కడ కొలిచే దేవుడు జీసస్ క్రైస్తు. దేదీప్యమానంగా ఆయనకి దేవాలయాలు కట్టడం, దాన్ని అభివృద్ధి చేయడం మనం అందరం తెలిసిందే. అలాగే ఇస్లాములకు వాళ్ళ దైవము అల్లా, మక్కా మస్జిద్ దేదీప్యమానంగా దాన్ని అభివృద్ధి చేయడం చూస్తున్నాం. మనం తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ నాది, మేము వాళ్ళు ఒకటే, కాంగ్రెసే ముస్లింసు, ముస్లింసే కాంగ్రెస్ అనడం కూడా మనం విన్నాం. నిన్నగాక మొన్న జిల్లా అధ్యక్షులందరినీ అతను ఒక ఉత్సాహపరుస్తూ అన్న అద్భుతమైన వాక్యాలు ఏంటంటే, గోదేవుడికి 2 పేటాలు ఉంటారు, పెళ్ళిదాన్ని కూడా గోదేవుడి సర్కారం ఏముంది, ఎంత చిన్న రైల్వే ఎందుకే మీకు, దేదీప్యమానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రానే కనెక్ట్ చేస్తూ 173 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేస్తాను అని 3592 కోట్ల టెండర్ పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రసాద్ స్కీమ్ అంటే టూరిజం మినిస్ట్రీ కింద దేశంలోని అత్యున్నతమైన అద్భుతమైన స్వయంగా వెలిసిన భగవంతుడే సాక్షాత్కరించాడన్న పుణ్యక్షేత్రాల కోసం ప్రసాద్ అనే ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీములో ప్రతి దేవాలయాన్ని టెంపుల్ టూరిజం అనే పేరు మీద అభివృద్ధి చేయాలి, వచ్చే వాళ్ళకి వసతి ఉండాలి, వీళ్ళు ఎంతమంది ఎక్కువ సంఖ్యలో వస్తే అంత అక్కడ
ఒక వ్యాపారం ఉద్యోగాలు ఏర్పడతాయి అన్న ఉద్దేశంతో 93 కోట్లు మన రాష్ట్రపతి ముర్ము గారి చేతుల్లో, అంటే ఈరోజు మన తమ్ముడు ఇక్కడ నాయకు నిలబడ్డాడు అంటే వాళ్ళ జాబితాలో ఒక చక్కటి స్త్రీని పట్టుకొచ్చాడు. అంటే ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడ కూడా అంటే చూడండి ఒక పనిని చేస్తే ఎన్ని రంగాలను ఆయన ఆలోచించి చేయడం జరుగుతుంది. పక్కనే చెర్ల ఉంది మనకి, ఎంత మంది ఎంత కష్టపడుతున్నారు అక్కడ. నిజంగా ఆదివాసులంటే ఎవరయ్యా? ఆదివాసులంటే సనాతన హిందూ ధర్మాన్ని వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని తిరిగిన వాళ్ళు ఆదివాసులంటే. లెక్క లేకుండా అయిపోయిందా ఈరోజు వాళ్ళంటే? కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ సర్కార్ చేతుల్లో ఉంది కాబట్టి ఈ మాత్రం భారతదేశం బతికి పట్ట కడుతోంది. నేను నిజం చెప్తున్నాను. కాషాయ రంగం అనేది ఒక పార్టీ